హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో ఫైల్ని ఎలా ఓపెన్ చేయడం, ఫైల్ని ఎలా సేవ్ చేయడం అండ్ ఫైల్ని క్రియేట్ చేయడం ఎలా, అంటే వర్క్ బుక్ని క్రియేట్ చేయడం ఎలా అనేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయడం, ఎక్సెల్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయడమో చూద్దాం. దీంట్లో 2 వేస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఫస్ట్ వే వచ్చేసి విండోస్లో స్టార్ట్ బటన్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్క్రోల్ చేసినా మనకు కనిపిస్తుంది, సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఎక్సెల్ అని నొక్కితే టైప్ చేస్తే మనకి ఎక్సెల్ ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా సెకండ్ వే వచ్చేసి మనకి రన్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. అంటే విండోస్ ఆర్ నొక్కితే మనకి రన్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ వెళ్ళేసి మనం జస్ట్ ఎక్సెల్ అని టైప్ చేసేసి ఓకే ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇది 2 వేస్ ఫ్రెండ్స్ మనం ఎక్సెల్ ఓపెన్ చేయడం. నెక్స్ట్ కొత్త ఫైల్ని ఎలా క్రియేట్ చేయడం అనమాట. కొత్త ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం ఎక్సెల్లో అనేసి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూ బటన్ నొక్కేసి ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసి ఇక్కడ బ్లాంక్ వర్క్ క్రియేట్ ప్రెస్ చేసి మనకు న్యూ వర్క్ బుక్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది న్యూ వర్క్ బుక్ని క్రియేట్ చేయడం. అలాగే మనం దీన్ని సేవ్ చేయడం ఎలా, సేవ్ యాస్లోకి వెళ్ళేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్లోకి వెళ్ళేస్తే మనకు అక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. ఫర్ సపోజ్ నేను ఎక్సెల్ అని ఇస్తున్నాను, ఎక్సెల్ 1 అని ఇస్తున్నాను. నేను వచ్చేసి డెస్క్టాప్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ డెస్క్టాప్లోకి పాత్ చూసుకోవాలి మనం. సేవ్ యాస్ టైప్ వచ్చేసి ఎక్సెల్ వర్క్ బుక్. ఇక్కడ మ్యాక్రో ఎనేబుల్డ్ రకరకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. పీడిఎఫ్లో ఎలాగైనా చేసుకోవచ్చు. మనం ఎక్సెల్ కాబట్టి ఎక్సెల్ వర్క్ బుక్ ప్రెస్ చేస్తాం అనమాట. ఓకే, సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కడ సేవ్ చేసామంటే డెస్క్టాప్లో సేవ్ చేసాం. డెస్క్టాప్లో వెళ్ళి చూద్దాం సేవ్ అయిందా లేదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్సెల్ ఫైల్ సేవ్ అయింది. ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి ఇది ఎలా సేవ్ అవుతుంది, ఏ ఫార్మాట్లో సేవ్ అవుతుంది, ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చేసి చూడండి .xlsxలో సేవ్ అవుతుంది.